గారు అయితే మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఎలా అనిపిస్తుంది మ్యాచ్? వండర్ఫుల్గా అనిపిస్తుంది అండి. క్రికెట్ ఆడడం మాకు ఎప్పుడు కూడా అది అంటే మా కెరియర్లో జనరల్గా బిజీగా ఉంటాం కదా, సో ఇది ఒక మంచి రిలాక్సేషన్ అండ్ ఫిట్నెస్ కూడా బాగా పనికొస్తుంది. అండ్ ఇది ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. సో ఏంటి స్కోర్ 240 అసలు చేజబుల్ టార్గెటేనా? అంటే బ్యాటింగ్ చాలా బాగా ఆడితే పిచ్ అయితే చాలా డెఫినెట్గా బాగుంది, కానీ మా బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మేమే గెలిచేలా ఉన్నాం. కాదు ఏంటి సార్, కనీసం బౌలర్ల మీద కనికరం కూడా చూపించకుండా బాగా చేశారు సార్. అది మీరు తమన్నా అడగాలి సార్. సో మీ టీం అంతా ప్రాక్టీస్ ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటారా? ఆడుతూ ఉంటాం అండి. వన్స్ ఇన్ ఎవ్రీ 2 వీక్స్ కంపల్సరీ ఒక మ్యాచ్ అయితే ఆడుతూ ఉంటాం. అదే బిజీ స్కెడ్యూల్స్ ఉన్నప్పుడు కొంచెం తక్కువగానే ఆడతాం కానీ బట్ వి మేక్ ష్యూర్ అట్లీస్ట్ నెలకు ఒక 2-3 మ్యాచ్లు అయితే డెఫినెట్గా ఆడతాం. డ్రెస్సింగ్ రూమ్లో మీ ప్లేయర్స్ మధ్య అనుబంధం అంతా ఎలా ఉంటుంది? అంటే అన్ని కష్టాలు అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోయి మేమంతా మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతాం ఎప్పుడన్నా క్రికెట్కి వచ్చినప్పుడు. సో డ్రెస్సింగ్ రూమ్ ఎనర్జీ కూడా అంతే ఫన్నీగా ఉంటుంది అండ్ అందరూ జోకులు వేసుకుంటూ ఇట్ ఈస్ లైక్ ఎ సెలబ్రేషన్ ఎవ్రీ టైం. ఆపరేషన్ సింధూర్ వేరే జవాన్ల ఫ్యామిలీస్ కోసం ఒక మంచి కాజ్ అయితే స్టార్ట్ చేశారు. దీని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి చామల ఫౌండేషన్ వాళ్ళు చేసేది. అండ్ ఇలాంటివి మనం ఎప్పుడు ఇలాంటి కాజ్ కానీ దేనికోసమన్నా మనం ఫండ్స్ రేజ్ చేయాలన్నప్పుడు సినీ స్టార్స్ వీ వేర్ ఆల్వేస్ లైక్ రెడీ. సో ఇంకొక 1 స్టెప్ ఫార్వర్డ్ వేసాము ఈసారి. ఇలాంటివి ఎన్నో ఈవెంట్స్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.